వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని జీజీహెచ్ వద్ద ర్యాలీ నిర్వహించారు. కిడ్నీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జీజీహెచ్ వద్ద జెండా ఊపి ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మరో 5 డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు వివరించారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఉన్నట్లుగా పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిని త్వరగా గుర్తించేందుకు హార్వర్డ్, నార్త్ కరోలినా, కొలంబియా సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, ఐఐఎస్సి బెంగళూరు యూనివర్సిటీలతో పరిశోధనలు చేసే ఆలోచన ఉన్నట్లు వివరించారు. మన జీవన విధానంలో మార్పులు రావాలన్నారు. ఉప్పు తక్కువగా వాడడం, రోజు తాగునీరు తగు మోతాదులో తీసుకుని ప్రతిరోజు వ్యాయామం చేయాలని పేర్కొన్నారు. మనం ఇప్పుడు ఆల్రెడీ పోస్టర్ చూస్తే మీ అందరికీ తెలుసా, అర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజ్ సందర్భంగా మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే తక్కువ ఉప్పు, ప్రతిరోజుకి ఎక్సర్సైజ్, నీళ్ళు ప్రతిరోజుకి, ఎవరెవరికి కిడ్నీ సంబంధించిన సమస్య ఉన్నాయి, టెస్ట్ ప్రతి సంవత్సరంకి టెస్టింగ్ సంబంధించి. సో అది చూస్తే బాలా జిల్లాలో అర్లీ డిటెక్షన్ ఇప్పుడు కిడ్నీకి పబ్లిక్కి అవగాహన కూడా కొంచెం తక్కువ ఉంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నాకు కూడా ఒక మెసేజ్, ఎవరెవరికి సమస్యలు ఉన్నాయి కిడ్నీ సమస్య, మీ పక్కనే డాక్టర్స్ని చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది కిడ్నీ సమస్య. అర్లీ డిటెక్షన్ చేసి మనకు డాక్టర్స్కి కూడా ఈజీ పడుతుంది ఈ సమస్యకు సమాధానం. కిడ్నీ సమస్యను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం కిడ్నీ పరీక్షలు చేయిస్తే మొదటి దశలోనే గుర్తిస్తే డాక్టర్లు సులువుగా వైద్యం చేస్తారని వివరించారు. జిల్లాలో కిడ్నీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవుల అవయవాలలో కిడ్నీ ముఖ్యమైనదని తెలిపారు. జీజీహెచ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 2వ వారంలో కిడ్నీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. డీసీహెచ్ డాక్టర్ కళ్యాణ్ బాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ షకీలాలు మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 106 వరకు డయాలసిస్ యూనిట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు వివరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 12 రకాల మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం 500 మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలమురళీకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ షకీలా, జీజీహెచ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ విద్యాసాగర్, మెడికల్ కళాశాల అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్పై లిఫ్ట్ ఇచ్చి మరీ మెడలో పుస్తెల తాడు ఎత్తికెళ్లిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన దుంపల యశోద అనే వృద్ధురాలి భర్త అనారోగ్యంతో కాశీబొగ్గలో గల కిడ్నీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వృద్ధురాలైన యశోద రాత్రి హాస్పిటల్లో తన భర్త వద్ద నుండి ఉదయాన్నే బట్టలు తెచ్చుకునేందుకు గాను తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు కోసం రోడ్డు పక్కనే వేచి ఉన్న క్రమంలో ఓ ఆగంతకుడు వృద్ధురాలకు లిఫ్ట్ ఇచ్చి కొంత దూరం వెళ్లాక ఓ ఆలయం పక్కనే ఉన్న తోటలోకి తీసుకువెళ్లి కత్తితో బెదిరించి మెడలోని 2.5 తులాల బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. అయితే కిడ్నీల హాస్పిటల్ రోడ్డు దగ్గర ఎక్కినానయ్యా. రోడ్డు దగ్గర ఎక్కిన తర్వాత ఇక్కడ తెచ్చినాడు. ఇక్కడ తెచ్చి ఈ తాడు తెంపేసినాడు. తెంపేసి కోసాడు. పేక్ కోసేస్తాను అనేసి సారకు పేక్ కోసేస్తాను, ఓరయ్య నా తాడు తెంపేస్తాడు అనేసి అంటున్నే పేక్ కోసేస్తానని ఇక్కడ గొంట్లు ఎట్టండి. పట్టుకొని వెళ్ళిపోండి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబొగ్గ పోలీసులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మహిళలు ఒంటరిగా రాకపోకలు కొనసాగించవద్దని పోలీసులు పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో విద్యుత్ సమస్య పరిష్కరించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే గుండుశంకర్ ప్రస్తావించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో విద్యుత్తులో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని, పట్టణంలో 133 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ ప్రస్తావించారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉండేటప్పుడు విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చారని, అయినప్పటికీ 2019 నుండి 24 వరకు జగన్ రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దాని పరిణామం విద్యుత్ సమస్యలు పెరిగిపోయాయని తెలిపారు. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన విధ్వంసకర పాలన వల్ల
1924 మధ్యలో ఎన్నోసార్లు విద్యుత్ పెంచడం, అలాగే ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవడం, ఎటువంటి అప్గ్రేడేషన్ చేయకపోయినందువల్ల మాది తీర ప్రాంత నియోజకవర్గం అధ్యక్ష, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గం ఎక్కడ కూడా విద్యుత్ లైన్లు మార్చే పరిస్థితి లేదు. అలాగే లో వోల్టేజ్ సమస్య 2 మండలాలు సార్ మాది, కార్పొరేషన్ 2 మండలాలు, రూరల్ మండలం గారా, శ్రీకాకుళం పట్టణం అధ్యక్ష. మా పట్టణంకు 133 kV సబ్స్టేషన్ కూడా లేని పరిస్థితి అధ్యక్ష. చాలా లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారికి మరొకసారి మాకు సబ్స్టేషన్ వీలైనంత తొందరగా మా పట్టణానికి అందించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లో తీర ప్రాంతాల్లో కరెంటు వైర్లు తుప్పుపట్టి ఏ క్షణంలోనైనా తెగిపోయే ప్రమాదం ఉందని, వెంటనే మార్చవలసిన అవసరం ఉందని కోరారు. తీర ప్రాంత గ్రామాల్లో వైర్లన్నీ తుప్పు పట్టిపోయి ఎప్పుడు తెగిపోతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. వాటన్నిటిని కూడా మార్పించి వీలైతే కొన్ని మరీ తీర ప్రాంత సముద్రం ఒడ్డులో అండర్ గ్రౌండ్ లో వేసే విధంగా చూడాలని నేను కోరుకుంటూ, అలాగే లో వోల్టేజ్ సమస్య కూడా తీర్చవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పట్టణంలో 133 kV సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి నియోజకవర్గంలో సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ మంత్రి దీనిపై దృష్టి సారించి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సమావేదికగా గుండుశంకర్ కోరారు. 10 కేజీల గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్నట్లు డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. ఒడిశా నుండి సూరత్కు 10 కేజీల గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన 2 వ్యక్తులను పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. బుధవారం సర్కిల్ కార్యాలయంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, పట్టణ ఎస్ఐ ముకుందరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఒడిశాలోని ఆస్కా ముమిదాహా గ్రామానికి చెందిన బోరగాన సింహాచల పాత్ర, సంజయ్ బెహ్రా అనే 2 వ్యక్తులు సూరత్లో పనిచేస్తున్నారు. అక్కడ గంజాయి వ్యాపారం చేసే వ్యక్తితో పరిచయం పెంచుకొని ఇక్కడ గంజాయి కొని ఇక్కడి నుండి సూరత్కు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టణ పోలీసులు తనిఖీ చేపట్టి వారి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించి 2 అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ తెలిపారు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఎస్ఐ గారు వారికి వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బోర్గాన సింహాచల పాత్ర, సంజయ్ బెహ్రా అనే 2 వ్యక్తులు ఒకే గ్రామస్తులు, ముమిదిహా విలేజ్, అస్కా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని గంజా డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్ కి చెందిన వారు. వీరిద్దరూ కూడా 2 బ్యాగులతో అనుమాన స్థితిలో వాళ్ళని పోలీసులు పట్టుబడిగా వారిని బ్యాగ్ సోదా చేయగా 10.310 గ్రాముల గంజాని గమనించడం జరిగింది. వారి వద్ద ఈ గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను కూడా ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో స్పర్శించడం జరిగింది. ఇక్కడ గంజాయి, ఒరిస్సాలో గంజాయి తక్కువ రేటుకి కొని అక్కడ తీసుకుని ఎక్కువ రేటుకి అమ్మే ఉద్దేశంతో ఈ వ్యాపారం జరుగుతుంది. కాశీబుగ్గ డివిజన్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ రవాణాను నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక విధాలుగా కేసులు కూడా పెట్టడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో గల శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో డోలోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మ గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మనాథ ఆలయ ప్రాంగణంలో డోలోత్సవ సంబరాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు గ్రామ ప్రజల మధ్య కామదహన కార్యక్రమంతో ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమాలకు శ్రీకాకుళం జిల్లా పోలీస్ వ్యవస్థ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సన్నపేటలోని దేవాది జంక్షన్ వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నర్సన్నపేట సీఐ జె శ్రీనివాసరావు తెలిపారు. నర్సన్నపేట పట్టణంలోని దేవాది ఫ్లైఓవర్ వద్ద సీఐ జె శ్రీనివాసరావు మరియు ఎస్ఐ దుర్గాప్రసాద్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి పరుగులు తీయగా ఆ వ్యక్తిని సిబ్బంది అదుపులోకి తీసుకుని ఆయన బ్యాగులు తనిఖీ చేయగా 4 కేజీల గంజాయి దొరకడంతో అరెస్టు చేసి కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ జె శ్రీనివాసరావు తెలిపారు. ఒరిస్సా నుంచి టువర్డ్స్ వైజాగ్ వైపు గంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మా తాలూకా ఎస్ఐ మా స్టాఫ్, తర్వాత అదేవిధంగా రెవెన్యూ డిప్యూటీ ఎంఆర్ఓ ఇక్కడ సర్వేలు తీసుకుని దేవాల జంక్షన్కి వెళ్ళడం జరిగింది. కరెక్ట్గా దేవాల జంక్షన్లో మేము వెహికల్ చెక్ చేస్తుండగా 9 గంటల సమయంలో ఒక వ్యక్తి 2 కేజీల గంజా ఒక ప్యాకెట్లో ఉందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అతని తాలూకు వివరాలు అడగగా అతను షేక్ గుల్ఫాన్ ఇతను ఏం చేశాడంటే మన ఆ విలేజ్ నుంచి ఒక విప్రో చరణ్ అనే అతని దగ్గర గంజా తీసుకుని 4 కేజీలు అతని దగ్గర తీసుకుని హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం బయలుదేరారు. హైదరాబాద్ బయలుదేరే సమయంలో మనకి చాలా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం కరెక్ట్ దేవాలయం. సంతబొమ్మాలి మండలంలో నౌపాడు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎయిర్టెల్ సిగ్నల్స్ లేక కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో దేశంలో 5G, 6G నెట్వర్క్లతో ప్రయాణం చేస్తుంటే నౌపాడలో ఎయిర్టెల్ సిగ్నల్స్ 2G కన్నా దారుణంగా ఉందని కస్టమర్లు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. కాల్స్ కావాలన్నా, ఇంటర్నెట్ పనిచేయాలన్నా, SMS OTPల ద్వారా రావాలన్నా డాబాలు, రోడ్లు, వాటర్ ట్యాంకులు ఎక్కాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. గత కొద్ది రోజులుగా సిగ్నల్ సరిగ్గా లేక ఈ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొన్ని సందర్భాల్లో వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతున్నామని కస్టమర్లు ఎయిర్టెల్ సిగ్నల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వేళల్లో ఎయిర్టెల్ కస్టమర్లు పడరాని పాటలు పడుతున్నారు. రేషన్ సరుకులు, పింఛన్లు, విద్యార్థులు, బయోమెట్రిక్లు, ఉద్యోగ ఫేస్ యాప్ వంటి ఆన్లైన్ సర్వీసులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న కస్టమర్లు ఆన్లైన్ సేవలు, ఇంటర్నెట్ కాల్స్ పొందాలంటే సిగ్నల్స్ కు వచ్చిన ప్రాంతానికి తరలి వెళ్లాల్సి వస్తుంది. నౌపాడ గ్రామంలో వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎయిర్టెల్ సిగ్నల్స్ వలన తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్టెల్ నెట్వర్క్ కనీసం పనిచేయడం లేదు, ఒక మెసేజ్ కూడా పోవడం లేదు, నెట్ పని చేయడం లేదు, కాల్స్ వెళ్ళడం లేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇదే ప్రాబ్లం వస్తుంది కంటిన్యూ. అసలు నెట్వర్క్ పూర్తిగా ఎయిర్టెల్ అసలు ఏం బాగాలేదు నౌపడ పరిధిలో. గత 4 years బట్టి కూడా 1 year ప్యాకేజ్ వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వేసుకుని 4 months అవుతుంది. చాలా దారుణంగా ఉంది నెట్వర్క్. అసలు పూర్తిగా సిగ్నల్ రాదు. ఈవినింగ్ 3 అయ్యిందంటే దారుణం. వేరే ఫోన్ కొనుక్కొని, వేరే జియో ఫోన్ కొని అందులో వాడుకోవాల్సి వస్తుంది. మామూలు నార్మల్ ఫోన్ కొనుక్కొని నేను ఐఫోన్ వాడుతున్నాను. 50,000 రూపాయలు ఫోన్ పెట్టుకుని వాడుతున్నాం తప్ప కానీ ఈ సిమ్ వల్ల అసలు దేనికి పనికిరాని ఫోన్లా తయారైంది. అది ఈ ప్రాబ్లం అనేది నా ఒక్కడే కాదు, మా నౌపడలో మాక్సిమం పర్సన్స్ 80 to 90% ఎయిర్టెల్ కస్టమర్స్ ఉన్నారు. అందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య వెంటాడుతున్న సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఫిర్యాదులు చేసేటప్పుడు తూతూ మంత్రాలుగా వచ్చి చేస్తున్నారు. మళ్లీ సమస్య ఎప్పటిలాగానే ఉండడంతో కస్టమర్లు ఎయిర్టెల్ సిగ్నల్స్ పై, సిబ్బంది పనితీరుపై విసిగిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్య బారిన పడినా వారి కోసం 198కి ఫోన్ చేయడానికి కూడా గుట్టలు పుట్టలు ఎక్కి ఫోన్ చేయవలసిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యపై ZM వరకు ఫిర్యాదులు చేశామని, అయినా ప్రతిఫలం లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నౌపాడ పరిసర ప్రాంతంలో సిగ్నల్స్ ఉండి కాల్స్, ఇంటర్నెట్ పనిచేసేలా చర్యలు చేపట్టాలని కస్టమర్లు కోరుతున్నారు. నిఘా నేత్రాలలో నర్సన్నపేట ఆకతాయిలపై కఠిన చర్యలు తప్పవన్న సిఐ జె శ్రీనివాసరావు. ఈ మధ్య నర్సన్నపేటలో విస్తృతంగా అవాంఛనీయ సంఘటనలు జరగడం వలన పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వినూత్న చర్యలతో నిఘా నేత్రాన్ని పెంచిన నర్సన్నపేట పోలీసులు ఆకతాయిలపై ఉక్కుపాదం. అనుమానిత ప్రాంతాలు అయిన 8 ప్రాంతాలపై నిత్యం నిఘా నేత్రంతో పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గాని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం మరియు మత్తు పదార్థాలు సేవించిన పేకాట రాయుడు మరియు ఆకతాయిలపై దృష్టి సాధిస్తున్నారు. నర్సన్నపేట పట్టణ ప్రాంతంలో తరచూ సంఘటనలు జరగడం వలన ఈరోజు డ్రోన్ ఉపయోగించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రేంజర్స్, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వ్యక్తుల గురించి ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏరియాల్లో తిరుగుతున్నారు, దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ఉద్దేశంతో ఈరోజు డ్రోన్ ఎగరవేయడమైనది. దీనిలో ఇప్పటికే కొంతమందిని గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరికొంత బీట్ ఏరియాల్లో కూడా తిప్పి ఈ అనుమానిత వ్యక్తుల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగకుండా ప్రత్యేక బృందాలను దించి చాలా పకడ్బందీగా అరికెట్టి ప్రశాంత వాతావరణంలో నర్సన్నపేట పట్టణ ప్రాంతం ఉంచుతారని, దొరికిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవని సిఐ జె శ్రీనివాసరావు మరియు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు
డ్రోన్ సహాయంతో ప్రతిరోజు నిఘా నేత్ర టీం నర్సన్నపేటని పర్యవేక్షిస్తుంది అని తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.